విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు శుభోదయం. మీ తెలుగు ఉపాధ్యాయుడు టార్గెట్ స్కూల్. నిన్న చేసిన వీడియోలో కాస్త టైం తక్కువ, అది అడ్జస్ట్ కాలేదు. ఈరోజు అదే టాపిక్ని మళ్ళీ చెప్తున్నా. సామాన్య వాక్యాలు, సామాన్య వాక్యాల నుంచి సంక్లిష్ట వాక్యాలను తయారు చేయడం. మొదట సామాన్య వాక్యాలు. సామాన్య వాక్యాలు క్రియతోటి ఉంటాయి, క్రియ లేకుండా కూడా ఉంటాయి. అవి సమాపక క్రియ, అసమాపక క్రియ అనేటువంటివి తెలుసుకోవాలి. సమాపక క్రియ, అసమాపక క్రియ. ముందు సామాన్య వాక్యాల గురించి తెలుసుకోవాలి అంటే ఈ సమాపక అసమాపక క్రియల గురించి కాస్త చిన్న ఉదాహరణ తెలుసుకుంటే తర్వాత సామాన్య వాక్యాలలోకి వెళ్ళిపోవచ్చు. సమాపక క్రియ అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది. పూర్తి అర్థాన్ని ఇస్తుంది అంటే ఇప్పుడు తిన్నాడు, వెళ్ళాడు, పోయారు, చూశారు, చదివారు. ఇవి ఫుల్ స్టాప్ తోటి వచ్చేటువంటివి, పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటివి క్రియలు అన్నమాట. ఇవి అసమాపక క్రియలుగా ఎలా మారుతాయి అంటే తిన్నాడు అనే దానికి తిని, వెళ్ళాడు అనే దానికి వెళ్ళి, పోయారు అనే దానికి పోయి, చూశారు అనే దానికి చూసి, చదివారు అనే దానికి చదివి అనేటువంటివి ఈ విధంగా వస్తాయి. వీటిని అర్థ సందర్భం అంటే పూర్తి అర్థాన్ని వాక్యంలో ఇలాంటి క్రియలు జోడి చేస్తే పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు. వాక్యంలో ఇలాంటి క్రియలు ఉన్నప్పుడు పూర్తి అర్థాన్ని ఇస్తాయి. ఇక్కడ సామాన్య వాక్యాలు అంటే ఇలాంటి క్రియలు ఉంటాయి. ఒకవేళ ఉండకపోయినా భావాన్ని సంపూర్ణంగా ఇస్తే అది సామాన్య వాక్యం అంటాము. సామాన్య వాక్యం సమాపక క్రియలతోనైనా ఉండాలి, లేదా సమాపక క్రియలు లేకపోయినా క్రియ లేని వాక్యాలు కూడా ఉన్నాయి. అలాంటివి మీకు ఉదాహరణ చెప్తాను. సామాన్య వాక్యము క్రియతో కలిగిన సంపూర్ణ సమాపక క్రియతో కలిగిన వాక్యము ఉపాధ్యాయుడు పాఠమును బోధించెను. ఇది బోధించెను అనేది క్రియ. ఎలాంటి క్రియ? సమాపక క్రియ. రెండు, విశాల్ పరీక్ష రాశాడు. ఇది సమాపక క్రియ. ఇలా సమాపక క్రియలు ఉన్నటువంటి వాక్యాలైనా సామాన్య వాక్యాలే. ఒకవేళ క్రియలు లేని వాక్యాలు, క్రియలు లేని వాక్యాలు ఇవి కూడా సామాన్య వాక్యాలుగానే ఉంటాయి. రాము మంచి బాలుడు.
నుంచి బాలుడు క్రియ లేదు. ఇక్కడ సమాపక క్రియ ఉంటేనే వాక్యం అంటాము. సమాపక క్రియ లేకపోయినా పూర్తి భావాన్ని ఇచ్చేటువంటిది వాక్యం ఉంటే అది సామాన్య వాక్యం అవుతుంది. నెక్స్ట్ రుద్రమదేవి పరాక్రమశాలి. చూడండి, భీముడు ఘటికుడు. ఇలాంటి వాక్యాలు క్రియ లేని వాక్యాలు. ఇవి కూడా సమాపక క్రియలు ఉన్నటువంటి సమాపక క్రియలు ఉన్నటువంటి సామాన్య వాక్యాలు. సమాపక క్రియలు లేకున్నా కూడా సామాన్య వాక్యాలు. ఇలాంటి సామాన్య వాక్యాలను రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమాపక క్రియలు ఉన్నటువంటి వాక్యాలను అక్కడ అసమాపక క్రియలు చేసి సంక్లిష్ట వాక్యాలుగా ఎలా తయారు చేస్తామో చూడండి. ఏకవాక్యంగా చేయాలండి. రెండు వాక్యాలను కలిపి, ఈ రెండు వాక్యాలు ఉంటాయండి, రెండు వాక్యాలు చెప్తా. ఇక్కడ చేస్తుంది అనేటువంటిది ఒక క్రియ, వింటుంది పాటలు వింటుంది అనేటువంటిది ఒక క్రియ. ఎలాంటి క్రియ? సమాపక క్రియ. ఇది ఎలాంటి క్రియ? సమాపక క్రియ. ఇలాంటి వాక్యాలను ఏమంటారు? సామాన్య వాక్యాలు అంటారు. సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా రాయండి. వాక్యాలుగా మార్చుట. ఇప్పుడు చూడండి, ఇవి సామాన్య వాక్యాలు. దీనిలో ఏమంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సామాన్య వాక్యాలను, రెండు కానీ అంతకంటే ఎక్కువ సామాన్య వాక్యాలను ఏకవాక్యం చేస్తే, ఒకటే వాక్యం చేస్తే దాన్ని సంశ్లిష్ట అంటారు. సంశ్లిష్ట ఇత క్రియలతోటి మాత్రమే ఉంటుంది. సంశ్లిష్ట ఏది? క్రియ, సమాపక క్రియ, సమాపక క్రియ. ఇప్పుడు వనజ వనజ, వంట వంట, ఈ సమాపక క్రియని, ఇది సమాపక క్రియ, చివరన ఉన్న వాక్యములోని సమాపక క్రియను అలాగే ఉంచి దాని ముందున్న వాక్యములోని యొక్క సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చాలి. ఇప్పుడు దాని ముందున్న వాక్యం ఇది. రెండు వాక్యాలని చెప్పాను కదా. ముందు వాక్యములోని సమాపక క్రియను అసమాపక క్రియను చెయ్యాలి. చేస్తుంది, చేస్తూ అని రాయొచ్చు. చేస్తుంది కాబట్టి చేస్తూ, చేసింది చేసి, చేస్తుంది చేస్తూ, అట్లా కాలాన్ని బట్టి రాసుకోవాలి. చేసింది, దీన్ని అసమాపక క్రియ చేసి అని రాయొచ్చు. ఇప్పుడు
చేస్తుంది, చేస్తూ అని రాయొచ్చు. చేస్తుంది, చేస్తూ అనేటువంటి చేస్తూ. వనజ, వనజ అనేటువంటిది కర్త. ఒక వాక్యం రాసేటప్పుడు కర్తను ఒక్కసారి మాత్రమే ఉచ్చరిస్తే సరిపోతుంది. కాబట్టి వనజ వంట చేస్తూ పాటలు వింటుంది, పాటలు వింటుంది అనేది. ఇప్పుడు అక్కడ మనకి కాలాన్ని బట్టి చేస్తూ అనేటువంటి ఇది సంశ్లిష్ట అయిపోయింది. ఇలాంటి సామాన్య వాక్యాలను ఇలా ఏకవాక్యంగా చేస్తూ దాన్ని సమాపక క్రియలో ఉన్నది అసమాపక క్రియలోకి మారుస్తూ సమాపక క్రియను సమాపక క్రియగానే ఉంచాలి. చివరి వాక్యంలో 3 వాక్యాలు ఉండొచ్చు, 4 వాక్యాలు ఉండొచ్చు. చివరి వాక్యంలో ఉన్న సమాపక క్రియను అలాగే ఉంచి ఆ వాక్యానికి ముందున్న వాక్యాల్లో ఉన్న క్రియలను సమాపక క్రియలను అసమాపక క్రియలుగా చేస్తూ వెళ్తే అది సంశ్లిష్ట వాక్యము. సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ సామాన్యం. సామాన్యం అంటే ఎన్ని వాక్యాలు ఉండాలి? కనీసం 2 వాక్యాలు ఉండాలి. ఆ పైన ఎన్ని వాక్యాలైనా ఉండొచ్చు. వాటిని సంశ్లిష్టం చేయొచ్చు. ఒక వాక్యాన్ని ఎప్పుడు చెయ్యలేము, అది గుర్తుపెట్టుకోండి. 2 అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. ఇక్కడ మనం సంశ్లిష్ట రాసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, బాగా వచ్చేస్తుంది ఈ పాటికి మీకు. అమ్మ నిద్ర లేచింది సమాపక క్రియ, కడుక్కుంది సమాపక క్రియ. 2 వాక్యాలలో చివరి వాక్యంలో ఉన్న సమాపక క్రియని అలాగే ఉంచి దాని ముందర ఉన్నటువంటి వాక్యంలో సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చాలి. అమ్మ నిద్ర లేచి, ఇది అసమాపక క్రియ. లేచింది, లేచి అమ్మ అమ్మ. ఒక వాక్యం రాస్తున్నాం కాబట్టి కర్తను ఒక్కసారే ఉచ్చరిస్తాం, అంటే పలుకుతాం, చెప్తాం. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. ఇలాంటి. నెక్స్ట్ సామాన్య. మీరే రాయాలి ఇప్పుడు. రవి ఊరికి వెళ్ళాడు, రవి మామిడి పండ్లు తెచ్చాడు. ఇదండి. ఇప్పుడు చూడండి సంశ్లిష్ట, సంశ్లిష్ట. ఇక్కడ వెళ్ళాడు, ఇక్కడ తెచ్చాడు. తెచ్చాడు తెచ్చాడు అనేటువంటిది అధికంగా ఉంటుంది. రవి రవి. మార్పులు చెందేటువంటివి కర్త క్రియ, కర్త క్రియ. ఈ కర్తను కర్తగా రాస్తాం, రెండోసారి కర్తగా పిలువం, ఏకవాక్యం. రవి ఊరికి వెళ్ళాడు అంటే ఏం రాయాలి ఇప్పుడు? అసమాపక క్రియ రాయాలి. వెళ్ళాడు సమాపక క్రియ, అసమాపక క్రియ లేచింది, లేచి, వెళ్ళాడు, వెళ్ళి, వెళ్ళి. రవి అక్కర్లేదు ఇక్కడ. మళ్ళా మామిడి పండ్లు
తెచ్చాడు. అలా ఉంటుంది. మళ్ళీ సామాన్యం. సామాన్యం రాణి నన్ను చూసింది. రాణి నవ్వుతున్నది, లేకపోతే నవ్వింది. ఇక్కడ జరిగింది కాబట్టి గతంలో భూతకాలం అయింది కాబట్టి ఇది కూడా భూతకాలంలోనే రాయాలి. రాణి నన్ను చూసింది, రాణి నవ్వింది. ఇప్పుడు దీన్ని సంశ్లిష్టలోకి మారిస్తే సంశ్లిష్టలి రాణి నన్ను చూసింది, చూసి రాణి అనేటువంటిది ఒక్కసారి వచ్చింది కాబట్టి రెండవసారి రాదు. నవ్వింది. ఇది సంశ్లిష్ట వాక్యాలు. ఇంకా నేను కొన్ని వాక్యాలు రాస్తాను, అవన్నీ సంశ్లిష్టలోకి మీరు రాయాలి. ప్రాక్టీస్. సామాన్య. మీరు సంశ్లిష్టను నోట్బుక్లో రాయాలి. నేను సామాన్య వాక్యాలు మాత్రమే రాస్తాను. మీరు సామాన్య వాక్యాన్ని చూసి సంశ్లిష్ట వాక్యాలుగా తయారు చేయండి. ఇదొక ప్రాక్టీస్. శర్వాణి పాఠం చదివింది. చూద్దాం ఎలా రాస్తారు. మళ్ళీ రేపు నేను సమాధానం చెప్తాను. శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. 1 2 ఇక్కడ మీరు గ్యాప్ పెట్టుకోవాలి. ఒక లైన్ గ్యాప్ పెట్టుకొని ఆన్సర్ కోసం జవాబు కోసం ఒక లైన్ పెట్టుకొని రాసుకోవాలి. ఇక్కడైతే బోర్డులో ప్లేస్ ఉంది కాబట్టి. సామాన్య. మహతి అన్నం తినింది. మహతి ఆట ఆడింది. శ్రీనిధి జడ వేసుకుంది. శ్రీనిధి పూలు పెట్టుకుంది.
సామాన్య మాధవి పాఠం చెప్పింది లేదా పాఠం చదివింది. మాధవి పద్యం చెప్పింది. పద్యం చెప్పింది. నెక్స్ట్ సామాన్య శివాని కళాశాలకు శివాని కళాశాలకు వెళ్ళింది. కళాశాలకు వెళ్ళింది. పోలిస్తారు. శివాని పాటల పోటీలో పాల్గొంది. పాల్గొన్నది. నెక్స్ట్ నారాయణ అన్నం తిన్నాడు. నారాయణ నీళ్లు తాగాడు. నెక్స్ట్ సామాన్య రూపియా బజారుకు వెళ్ళింది. రూపియా కూరగాయలు కొనింది. కొన్నది, కొనింది. నెక్స్ట్ సామాన్య గీత లైబ్రరీకి వెళ్ళింది. గీత పుస్తకం తెచ్చింది. ఇవి మీరు సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా రాయాలి. సంక్లిష్ట వాక్యాలు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి చెప్పండి. శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. దీన్ని సంక్లిష్టలో చెప్పాలి అంటే శర్వాణి పాఠం చదివి ఏం రాయాలి? నిద్రపోయింది. ఇవన్నీ రాయాలి మీరు నోట్బుక్ లో. మహతి అన్నం తినింది. మహతి ఆట ఆడింది. మహతి అన్నం ఇక్కడ ఏం రాయాలి? తిని తర్వాత ఆట ఆడింది. సామాన్య వాక్యం. శ్రీనిధి జడ వేసుకుంది. పూలు పెట్టుకుంది. శ్రీనిధి పూలు పెట్టుకుంది. ఇది సామాన్య వాక్యం. దీన్ని సంక్లిష్టలోకి మార్చాలంటే శ్రీనిధి జడ వేసుకుని పూలు పెట్టుకుంది.
సామాన్య వాక్యం మాధవి పాఠం చదివింది. చదివింది దానికి ఏం రాయాలి? అసమాపక క్రియ చదివి. పద్యం చెప్పింది. సామాన్యం సంశ్లిష్టలోకి మార్చేటప్పుడు శివాని కళాశాలకు వెళ్ళింది. అసమాపక క్రియ ఏమవుతుంది? వెళ్ళి. పాటల పోటీల్లో పాల్గొన్నది. నెక్స్ట్ సామాన్య నారాయణ అన్నం తిన్నాడు. తిన్నాడు క్రియకి సమాపక క్రియకి అసమాపక క్రియ తిని. నీళ్లు తాగాడు. నెక్స్ట్ రుకియా బజారుకు వెళ్ళింది. అసమాపక క్రియ వెళ్ళి. రుకియా బజారుకి వెళ్ళి కూరగాయలు కొనింది. నెక్స్ట్ సామాన్య గీత లైబ్రరీకి వెళ్ళింది. వెళ్ళింది సమాపక క్రియ అసమాపక క్రియ వెళ్ళి పుస్తకం తెచ్చింది. ఇవి సామాన్య వాక్యాలను సంక్లిష్టలోకి మార్చుట అంటారు. ఇవి మీరు నోట్బుక్లో అన్ని రాసుకోవాలి. రాసుకొని సంక్లిష్టలోకి రాయాలి.